నమస్కారం S9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. మున్సిపల్ టౌన్ హాల్లో PRTU జిల్లా కౌన్సిల్ సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ పూల రవీందర్. భారతదేశంలో చేనేత పరిశ్రమ పురాతనమైన పరిశ్రమ అని జిల్లా కలెక్టర్ TK శ్రీదేవి అన్నారు. చేనేత రంగంలో వినూత్నమైన ఉత్పత్తులను రూపొందించి వినియోగదారులను ఆకట్టుకోవాలని ఆమె సూచించారు. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో జిల్లా ఉన్ని చేనేత ప్రాసెసింగ్ కాంప్లెక్స్ కోఆపరేటివ్ సొసైటీ నిర్వహించిన 26వ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగంలో పనిచేసే కార్మికులు ఏకతాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుత మార్కెట్లో ఏ చేనేత ఉత్పత్తులకైతే డిమాండ్ ఉంటుందో వాటిని ప్రాథమికంగా గుర్తించి వాటికి మార్కెట్కు అనుకూలమైన ఉత్పత్తులను రూపొందించాలన్నారు. అమిస్తాపూర్ సహకార సంఘం లాభాల్లోకి రావడం మంచి పరిణామమన్నారు. ఇదే స్ఫూర్తిని సొసైటీలు తీసుకుని అభివృద్ధిలోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ప్రమాద బీమా పథకంలో నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కలెక్టర్ శ్రీదేవి. స్వాతంత్ర తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాబూజీ 100వ జయంతి వేడుకలను OBC సెల్ జిల్లా కన్వీనర్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాబూజీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటి తరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన చివరి శ్వాస వరకు బాబూజీ పోరాటం చేశారన్నారు. బాబూజీ జయంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 100వ జయంతిని జరుపుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా OBC సెల్ తరఫున నేను చేయడానికి చాలా సంతోషంగా ఉన్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ 98 ఏళ్ళ తన జీవిత పయనంలో ఆయన స్వాతంత్ర పోరాటమే కాదు, తెలంగాణ విమోచనానికి కూడా చాలా వరకు కృషి చేశారు. SC ST BC మైనారిటీలు అందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని, వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్లు అన్నీ అనుకూలంగా వస్తాయని ఆయన తన చివరి శ్వాస తీసుకునే వరకు కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జయంతిని ఈరోజు జరుపుకోవడం, మనకు ఈ శత జయంతిని జరుపుకోవడం మనకు చాలా సంతోషంగా విషయం. ఈ కార్యక్రమంలో పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం జిల్లా కేంద్రంలోని పిల్లల మరిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదని, మరుగున పడిన చారిత్రాత్మక ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పర్యాటక శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తన వంతుగా అవసరమైన ప్రయత్నాలు చేస్తానని అన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. Todo
పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ 10 జిల్లాల్లో ఎన్నో సుందరమైనటువంటి దృశ్యాలు, కట్టడాలు, మా రాజుల కాలం నుంచి ఉన్నటువంటి చరిత్ర, ప్రకృతి సౌందర్య దృశ్యాలు, ఆదిలాబాద్ జిల్లాలో కృష్ణానది నడి గడ్డ మీద ఉన్నటువంటి కోట, అనేక రకాలైనటువంటి ప్రాంతాలు ఉన్నా కూడా టూరిజం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ టూరిజం పైన శ్రద్ధ వహించకున్నందుకు పూర్తిగా పురాతనమైన కట్టడాలు కూడా అసలు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాపికొండలు అని చెప్పి ఓ ప్రసిద్ధిగాంచింది ఆంధ్ర ప్రాంతంలో. కానీ పాపికొండల కన్నా ఎక్కువగా కొల్లాపూర్ నుంచి శ్రీశైలం పోతుంటే పెద్ద పెద్ద గుట్టలు, పాపికొండల కన్నా ఇంకా అందమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. కానీ ఎవ్వరు కూడా తెలియదు, చూడలేదు. చూస్తే కదా అసలు బోటింగే లేదు అక్కడ. చిన్న చిన్న ప్రాంతాలలో అక్కడ అభివృద్ధి అయినాయి, ఇక్కడ ఎన్నో ప్రాంతాలు ఉన్నా కూడా అభివృద్ధి కాలేదు. మహబూబ్నగర్ జిల్లా చూస్తే ఇక్కడ సోమశిల, ఎన్నో పెద్ద దేవాలయాలు, పురాతన కట్టడాలు, గద్వాల, కోయిల్కొండ. ఇక్కడ కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఏసియాలోనే అతిపెద్ద ట్రీ ఉంది. ఇక్కడ ఆసియా ఖండంలోనే 2వ పెద్ద ట్రీ ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి మామూలు నామమాత్రపు సౌకర్యాలు ఉన్నాయి తప్ప దీనికి తగ్గటువంటి ప్రాచుర్యత ఎక్కడ కూడా లేదు. అందుకే పర్యాటక రంగం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మొదలు తాగునీరు కనుక వాటర్ గ్రిడ్, సాగునీరు కనుక ఇరిగేషన్, 3వ అంశం ఖచ్చితంగా పర్యాటక రంగాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్యాటక రంగం ద్వారా ప్రపంచ పర్యాటకులకు రావడానికి అవకాశం ఉంది, నిధులు రావడానికి అవకాశం ఉంది. మానసికంగా ఎంతోమంది కూడా ఒక కుటుంబం బయటికి వెళ్ళి మంచి టూరిజం ప్లేస్లో పోయి వచ్చినట్లయితే, 2 రోజులు 1 రోజు పోయి వచ్చినట్లయితే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ముందుండి పోరాడారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 100వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా బాపూజీ నిరంతరం తపించేవారన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు స్వాతంత్ర్య సాధన కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించి ఓ కాంగ్రెస్ వాదిగా ఈ దేశం నుండి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఆయన పుట్టుకతోటే స్వయం పాలన కావాలని చెప్పి, తెలంగాణ కావాలని చెప్పి ఆకాంక్షించిన కొద్దిమంది నాయకులు ఆయన ప్రముఖుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 69లో మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పాలకుల వ్యతిరేకంగా విభేదించి మంత్రి పదవిని త్యాగం చేసిన మహానీయుడు బాపూజీ గారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత లేకపోవడం నిజంగానే సాధన కొరకు అన్ని పక్షాలతో జతగట్టి ఆ రోజుల్లో ఉన్న సమైక్య కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఒప్పించి ఏ రకంగా అయితే మనం సాయుధపడడం ద్వారా నిజాం పరిపాలన అంతం చేసినామో అదేవిధంగా తెలంగాణ సాధన అవసరం అని చెప్పి ఆ రోజుల్లో పుస్తకాలు రాసిన మహానీయుడు అతను. ప్రతి కార్యక్రమంలో చరిత్ర ఈరోజు ఆ చరిత్ర తెలంగాణ సమాజం విస్మరించడానికి వీల్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రచురిస్తున్న పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర గురించి రాసేటప్పుడు తప్పగా బాపూజీని మాత్రం దాన్ని గురించాల్సిన అవసరం ఉంది. అందరికన్నా ముందు మాట్లాడిన గనుల్లో బాపూజీ అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఒక అభ్యుదయవాది, సంస్కరణ దీక్షుడు, సమన్వయవాది తప్పక తెలంగాణ సమాజానికి దృష్టిని చెప్పి తీసుకుంటారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించడానికి తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు పాలమూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పలు ప్రజా సంఘాల నాయకులతో అన్నదాతల ఆత్మహత్యల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం సంఘం జిల్లా నేత వెంకటయ్య మాట్లాడుతూ రైతుల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయడానికి నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. రైతుల ముసుగులో ఉన్న రాజకీయ నేతలు, ఉద్యోగులు, వ్యాపారులు
వారికిచ్చే రాయితీలను పొందుతున్నారని, వీరందరినీ గుర్తించి రాయితీల నుంచి వీరిని మినహాయించాలని కోరారు. ఈ సంఘాలను ఆహ్వానించి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్యలకు నివారణకు అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి నేరుగా సీఎంను కలిసి కానీ లేదా ఫ్యాక్స్ ద్వారా కానీ పంపించి నివారణ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచనలు చేయడం కోసము ఈరోజు అన్ని సంఘాలను తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో మేము ప్రభుత్వానికి ముఖ్యంగా చేసే సూచనలు ఏంటంటే ఒక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి రైతుల ఆర్థిక స్థితిగతులపైన అధ్యయనం చేయాలని కోరుతున్నాము. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే రైతులుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే రైతులకు ఇచ్చే రాయితీలు వీళ్ళే పొందుతున్నారు. సో వీళ్ళని ఆ రైతుల జాబితాల నుంచి తొలగించి కేవలం నాగలు బట్టి దున్నే రైతును మాత్రమే రైతుగా పరిగణించి ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఆయనకు చెందేటట్లే ప్రభుత్వం చేయాలని నేను సూచిస్తున్నాను. ఇంకొకటి మేము ఏం సూచిస్తున్నాం అంటే ప్రభుత్వం పైన ఎలాంటి ఆర్థిక భారం పడకుండా రైతుల ఆత్మహత్యలు ఆపవచ్చు. ఎట్లా ఆపవచ్చు? మేము తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్ను రైతుల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది దాదాపుగా 6 నుంచి 700 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ ఇంక్రిమెంట్ను రైతుల కోసం మేము ఇస్తాం. ప్రభుత్వం తీసుకొని రైతులకు నేరుగా ఖర్చు పెట్టాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా శాసన మండలి వల్ల ప్రయోజనం లేదు. శాసన మండలి రద్దు చేసి శాసన మండలికి పెట్టే 100 కోట్ల రూపాయలు రైతులకు కేటాయించండి. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంగుల ఆర్పాటాలకు పెట్టే ఖర్చులు కూడా తగ్గించండి. అవి కూడా 100 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఈ విధంగా 1000 నుంచి 2000 కోట్ల రూపాయలని పొదుపు చేసి రైతులకు కేటాయించవచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఇంకొకటి నేను ఏం చేస్తున్నా అంటే రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా ఆగాలంటే రైతులకు నేరుగా 1 ఎకరానికి వ్యవసాయానికి పెట్టుబడి ఎంత అవుతుంది, ఆ పెట్టుబడిని నేరుగా ప్రభుత్వం ఇవ్వండి. వానికి పంట దిగుబడి వచ్చినప్పుడే మీరు తీసుకోండి. ఒకవేళ పంట నష్టం వస్తే అడగకండి. ఆ విధంగా చేయండి. నేరుగా 1 ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది, 10,000 నుంచి 20,000 ఖర్చు వస్తుంది. అది ముందే ఇచ్చేయండి. ఒక నిపుణులతో కమిటీ చేయించి ఏ రైతు పరిస్థితి ఎట్లా ఉంది, ఆ రైతుకు ఎంత పెట్టుబడి అవసరమో ముందే ఇచ్చేయండి. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలోని బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేస్తారని, ప్రత్యేక రాష్ట్రంతోనే ఈ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం లభిస్తుందని చివరి వరకు పోరాడారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగధనుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు గాను టీఆర్ఎస్ జిల్లా కో కన్వీనర్ బెక్కం జనార్దర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పాండురంగం, కార్యదర్శి ప్రభాకర్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, సంజీవ్ ముదిరాజ్, వెంకట్రామూర్తి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 19, 2012లో వారు చనిపోయినారు. వారి వర్ధంతి కూడా మొన్ననే జరిగింది. ఇవాళ వారి జయంతి. వారు ఒక గొప్ప నాయకులు. బీసీలకు అందరికీ కూడా ఒక చాలా పెద్ద నాయకుడు. వారు మొట్టమొదటిగా ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వారు ఎన్నికైనరు. వారు ఎన్నికైన తర్వాత అది ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత వాళ్ళు భువనగిరిలో కంటిన్యూస్లీ 4 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. 1969లో వారు మినిస్టర్గా ఉన్నప్పుడు తెలంగాణ కోసం మొట్టమొదటి మంత్రి మన తెలంగాణలో వారు రిజైన్ చేయడం జరిగింది. తెలంగాణ వచ్చేంత వరకు కూడా వారు పోరాడతామని చెప్పి 1969 రిజైన్ చేసిన తర్వాత, మంత్రివర్గం నుంచి రిజైన్ చేసిన తర్వాత ఏ పదవులు కూడా వారు చేయలేదు. ఈ కేవలం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే బీసీల పక్షాన ఆనాడు వాళ్ళు పార్లమెంట్లో చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన కొండా బాపూజీ గారే మొట్టమొదటి మంత్రి తెలంగాణ కోసం మనకు సాక్రిఫైస్ చేసిండ్రు. అదేవిధంగా వారు ఉన్నంత కాలంలో చాలా పదవులు ఉన్నా కూడా వారు ఎప్పుడు కూడా బీసీల ఉన్నతి కోసం వారు చాలా పోరాడినరు. అదేవిధంగా వారికి 2 సార్లు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం వారికి అవకాశం వచ్చిన కొన్ని కారణాల వల్ల వారిని ముఖ్యమంత్రి కానీయలేదు చాలామంది. తెలంగాణ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగింది. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. హెల్త్ కార్డుల విషయంలో ఇంకా స్పష్టత లేకపోవడం, వైద్య బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఇబ్బందులపై చర్చించారు. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో ఉపాధ్యాయులంతా మమేకం కావాలని ఆయన అన్నారు. ప్రస్తుతం మన
ఎగ్జిస్టెన్స్లో రాలేదు. కాబట్టి మరి కనీసం ఇప్పుడైనా సరే తర్వాత అన్ని రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ 10 జిల్లాలలో తెలంగాణ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఏదైతే ఉద్యమం ద్వారా ఉపాధ్యాయులు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసినటువంటి వీరందరికి కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా వీరి పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ పనిచేస్తుంది. అంతేకాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో సమస్యలతోటి ఉపాధ్యాయ వర్గం ఉన్నది. హెల్త్ కండిషన్స్లో అనుకున్న రీతిలో హెల్త్ కార్డు రాలేదని, అంతేకాకుండా చిన్న ఉద్యోగంలో ఉంటూ గతంలో రిటైర్ అయినటువంటి వాళ్ళకి కనీస నివాసాలు లేకపోవటం అనేది, వీరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా జిల్లా కేంద్రంలో అనువైనటువంటి కార్యాలయం లేక వీరి సమస్యలు పరిష్కరించుకోవటానికి ఎవరు వీరికి ఆసరా లేకపోవటం మూలంగా అనేక ఇబ్బందులు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ఆ ఉపాధ్యాయుల సమస్యల నుంచి వీరిని బయటికి తీసుకురావటానికి అని చెప్పి టీఆర్టీఏ పనిచేయటము, సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా మా వంతు పాత్ర పోషించడానికి, తెలంగాణ ప్రజలకి మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి అని చెప్పి కృషి చేయడానికి ఈ సంఘం ఈనాడు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయమోహన్ తెలిపారు. ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హాజరవుతున్నట్లుగా చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలిపిన ఆయన 10 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా దీని మీద కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఏకాభిప్రాయం కూడా చేశారు. మిగతాదంతా కూడా ఢిల్లీలో పార్లమెంట్లో దీన్ని చట్ట సవరణ చేయవలసింది ఉంది. కాబట్టి తప్పకుండా కూడా తెలంగాణలో ఉన్న మాదిగ ప్రజలందరినీ, విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని అక్షరాస్యులు, ఇంతకుముందు ఉన్న ఉద్యమం మొత్తం కూడా నిరక్షరాస్యులు ఉండడం జరిగింది. ఇప్పుడు అందరు కూడా పీజీలు, డిగ్రీలు, పిహెచ్డి చేసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో ఈ యొక్క రిజర్వేషన్ పరిధి అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో కేసీ ఉద్యమాన్ని నడిపిస్తాము. అక్కడున్న కేంద్ర మంత్రులను కానీ, తర్వాత పిఎంను కానీ అందరిని కూడా కలుస్తాం. కాబట్టి అందరు కూడా సహకరించి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని కూడా దానికి ధీటుగా సమాంతరంగా నడిపిస్తాం. అది పిడమర్తి రవి గారి నాయకత్వంలో తప్పకుండా మాదిగ చేసి 12% రిజర్వేషన్ సాధిస్తామని ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాం. జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా ఎంపికైన సంజీవ్ ముదిరాజును పాలమూరు పట్టణ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సంజీవ్ ముదిరాజ్ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈనాడు జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఇలా ముదిరాజ్ సంఘం నాయకులు, టౌన్ కాంగ్రెస్ యువ నాయకులు అందరూ వచ్చి కూడా ఇలా సన్మానం చేసినందుకు వారికి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా చాలా సంతోషం. ఇలా బీసీలందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇవాళ నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్ గారికి, జిల్లా నాయకులకు, జిల్లా పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాడు మనం చూసినట్టయితే మన సమాజంలో 62% ఉన్నాం. బీసీల సంఖ్య 62% ఉన్నాము. కానీ ఇలా మనం అధికారానికి చాలా దూరం ఉన్నాము. కాబట్టి రాబోయే దినాల్లో బీసీల అభివృద్ధి కోసం బీసీలకు ఎక్కువ శాతం సీట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేయడానికే ఇలా నాకు నా మీద బాధ్యత పెట్టి ఇలా జిల్లాకు నన్ను ఓబీసీ చైర్మన్గా చేసిండ్రు. కాబట్టి నా పూర్తి ప్రయత్నం చేసి జిల్లాలో ఉన్న బీసీల అభివృద్ధి కోసం పనిచేసానంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఎంత ఉందో అంతే స్థాయిలో ప్రభుత్వం మీద కూడా ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీంద్ర అన్నారు. PRTU ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం మరియు KG to PG విధానం బలోపేతం కావాలన్న సర్వీస్ రూల్స్ తో ముడిపడి ఉందని, ఈ సర్వీస్ రూల్స్ సమస్య త్వరగా పరిష్కారం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. డైట్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులు వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డితో పాటు పలువురు జిల్లా నాయకులు హాజరయ్యారు. వెంకటరెడ్డి గారి నాయకత్వంలో PRTU సంఘం చాలా పటిష్టమైనటువంటి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక రెండు ప్రధానమైనటువంటివి, ఒకటి విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఎంతుందో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అంతే ఉంది. అంతా పిల్లలను పాఠశాలల్లో సంఖ్యను పెంచుకునే బాధ్యత మేం చేస్తాం. దాంతో ఆటోమేటిక్గా మరి ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతుంది. ఈ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలన్నా, KG to PG సక్సెస్ కావాలన్నా తప్పకుండా సర్వీస్ రూల్స్తో ముడిపడి ఉన్నాయి. ఈ సర్వీస్ రూల్స్ తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా డైట్ లెక్చరర్స్ను భర్తీ చేసినట్లయితే అప్పుడు రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే KG to PG ప్రవేశపెట్టబోతున్నారో ఆ KG to PG అయినా లేక ప్రభుత్వ విద్యారంగమైనా చక్కగా బలోపేతంగా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దసరా నాటికి వాళ్ళకు 9 నెలల ఏరియర్స్ నగదా GPF ఉత్తర్వు రాబోతున్నటువంటి విషయం కూడా ఉపాధ్యాయ లోకమంతా కూడా ఉద్యోగ లోకమంతా కూడా దీన్ని గమనించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంతోపాటు హెల్త్ కార్డ్స్ విషయంలో ప్రధానంగా వాస్తవంగా ఇప్పటి వరకు కూడా హెల్త్ కార్డ్స్ నిరుపయోగంగా ఉన్నాయి కనుక దానిపైన కూడా వాళ్ళ ఆరోగ్య మంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారికి పలు సందర్భాల్లో మా సంఘ పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అది గాంధీ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతున్నది. కార్పొరేట్ హాస్పిటల్ల చికిత్స జరిగే విధంగా వాళ్ళ ప్రభుత్వం ఆ రకంగా ఆ రోజు నిర్ణయం జరగబోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు ప్రధానంగా సర్వీస్ రూల్స్ పైన మేమంతా కూడా మొన్న ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ దాదాపు 10 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి సమస్య సర్వీస్ రూల్స్ సమస్య. ఈరోజు విద్యా వ్యవస్థలో ఇన్ఛార్జిని మేము నడుస్తున్నది వాస్తవం చెప్పాలంటే 10 సంవత్సరాల నుంచి. జిల్లా కేంద్రంలోని బండ్లగిరిలో రైతు బాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని శనివారం రాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వినాయక మండపం దగ్గరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువతీ యువకులు నృత్యాలు చేశారు. లంబాడీలు తమ సాంప్రదాయ నృత్యంతో పలు గీతాలకు నృత్యాలు చేసి చూపరులను ఎంతో ఆకట్టుకున్నారు.
కావేరీ కిసాన్ నగర్ అనే సంఘాన్ని దాదాపు ఇప్పటికీ 60 సంవత్సరాల పైబడి మా ఓనర్లు స్థాపించారు. మొట్టమొదటిసారిగా పంతులు ఆర్య సమాధిలో వినాయకుడిని పెట్టినాడు. దాని తర్వాత కమ్మరి బాలకృష్ణయ్య, కన్నయ్య, ఇంకా 2-3 పెద్ద మనుషులు కలిసి గల్లీలో ఈరణగుడిలో ఫస్ట్ వినాయకుడిని స్థాపించారు. ఇది 2వ వినాయకుడు డిస్ట్రిక్ట్లో. ఆ వీరణగుడిలో పెట్టిన ఫస్ట్ వినాయకుడు తాంబూలంలో తీసుకుపోయి సూరప్ప బావిల 12 బావిల నిమజ్జనం చేస్తారు. అది కాలక్రమంగా ఒక్కొక్కరు జిల్లాలో అభివృద్ధి చెందినట్టు రాను అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్లో పెద్ద గణపతిగా బాలాపూర్ గణపతి మోడల్లో తీసుకొచ్చిన పెద్ద గణపతి భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజ చేయడం జరిగింది. 9 రోజుల పూజ అనంతరం ఈరోజు 10వ రోజు నిమజ్జన యాత్ర స్టార్ట్ అయింది. ఈ నిమజ్జన యాత్రలో కూడా కుల మతాలు వేరే అభిప్రాయాలు లేకుండా, ప్రాంతాల అభిప్రాయాలు లేకుండా చుట్టుముట్టు వీధుల ప్రజలు కూడా ఈ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయయాత్రను సాగిస్తున్నారు. శాంతి భద్రతలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకున్నాం. అదేవిధంగా ఈ యాత్ర కూడా సాగుతుందని సమస్త ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన S9 ప్రతినిధులకు మరియు యాజమాన్యానికి మరియు జయకర్ గారికి, రైతు బాలభక్త సమాజం అనుబంధ సంస్థ అయిన కిసాన్ యోజన సంఘం వాళ్ళు 10 మంది సభ్యులు కలిసి ఈ లడ్డు వేలంలో పాల్గొన్నారు. 1,01,16,000కు ఈ లడ్డు వేలంలో విజేతలుగా నిర్ణయించబడ్డారు. ఇది కూడా శుభసూచకము. మొట్టమొదటిసారిగా ఈ కిసాన్ నగర్లో 1,00,000 దాటింది లడ్డు వేలం. ఇది వచ్చే సంవత్సరం వినాయకుని కార్యక్రమాల్లో, వినాయక పూజా కార్యక్రమంలో ఎంతో దోహదం చేస్తుందని చెప్తున్నాం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద పెద్దమందడి, ఘనపురం, గోపాలపేట మండలంలోని 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 100 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అందించినందుకు కృతజ్ఞతగా వనపర్తిలో తెరాస నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అరే ఈ అమ్మాయి పథకం నుంచి మెయిన్ కెనాల్ నుంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా ఘనపురం ప్రాజెక్టు ద్వారా 25,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాస్తవంగా కూడా పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఉద్యమ తొలినాళ్ళలో మాట ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ మాటను తనదైన శైలిలో నిలుపుకుంటూ వస్తున్నారు. మనవదిప్పడు మాట తప్పడనే భగీరథుడిని ప్రయత్నం లాకంటే ఆయన కృషి జిల్లా ప్రజలు ఎన్నడూ కూడా మరవరు. వాస్తవంగా కూడా వనపర్తి నియోజకవర్గంలో స్వాతంత్ర కాలం నుంచి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా మంచినీరు సాగునీరు తెచ్చిన పాపాన ఏ నాయకుడు పోలేదు. అసలు ఈ నియోజకవర్గంలో చాలా మంది రైతులకు కానీ ప్రజలకు కానీ కాలువలంటే ఎట్లుంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. సాగునీరు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి నాయకుల కబంధ కుట్రల ద్వారానే తెలిసిపోయింది. 60 ఏళ్లుగా మన ఈ ప్రాంతాన్ని వెళ్తున్నటువంటి నాయకులు, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు 20-30 ఏళ్ల నుంచి ఒకరి ద్వారా ఒకరు పాలించినా కూడా గుక్కెడు మంచినీళ్ళు తప్ప మాకు సాగునీరు ఇచ్చిన పాపాన పోలేదు. ఆ నాయకులంతా కూడా ఈరోజు ఈ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుంటే కొనసాగుతుంటే మళ్ళీ ఒక అక్కస్తోన కళ్ళు మండి ఈరోజు ప్రాజెక్టుల కోసం అడ్డపుల్లలు వేయడం జరుగుతుంది. రిజర్వాయర్లకు
గణేష్ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన నారాయణపేట పట్టణంలో బొజ్జ గణపయ్య శోభాయాత్ర కార్యక్రమం భక్తుల కనుల పండుగగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన నిమజ్జనోత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ డిజైన్లతో కూడిన ఈ లంబోదరుడి విగ్రహాలను చూసి జనం మైమరచిపోయారు. భజనలు, కోలాటాలు, గిరిజన నృత్యాలతో శోభాయాత్ర ధూమ్ధామ్గా సాగింది. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నిదేదయ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం నాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి S9 న్యూస్, మన జిల్లా మన వార్తలు.